స్తోత్రములైన స్తోత్రం 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 ప్రతి ఒక్కరు స్తుతిద్దాం స్తోత్రం 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 హల్లెలూయా 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 గడచిన దినముల నుంచి కాచి కాపాడి భద్రపరిచిన ఆయన మరొక నూతన దినాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు తండ్రి. స్తోత్రం 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 స్తోత్రం. మా జ్ఞానము వల్ల కాదు, మా బుద్ధి వల్ల కాదు, మా తెలివి వల్ల కాదు, మా అందం వల్ల కాదు, మా ఐశ్వర్యము వల్ల కాదు, కేవలమునైనా ప్రతి ఒక్కరు నోరు తెరిచి ఆయన స్తుతిద్దాం స్తుతిద్దాం. ప్రభా స్తోత్రమునైనా ఈ కృప అనే లేఖనములలో భద్రపరిచి ఈ కృప ద్వారా మాత్రమే మనములైన సజీవులకు ఉంచినందుకు వందనాలు. ఆయన మాకు ఉన్నదాన్ని బట్టి నాకు నేను జీవించి ఉండట్లేదే కానీ ప్రభా మా బలం వల్ల, శక్తి వల్ల, సామర్థ్యం వల్ల మేము జీవించి ఉండలేదు కానీ కేవలమునైనా ఈ యొక్క అపారమైన కృపనైనా మా మీద ఉంచినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నిజముగా ప్రభా నీవు నాయన మా పైన చూపిస్తున్న కృపను బట్టి వేలాది వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. హల్లెలూయా. ప్రతి ఒక్కరు ఆయన నామాన్ని స్తుతించుకుంటూ ఆయన చేసిన ఉపకారాన్ని స్మరించుకుంటూ ప్రతి ఒక్కరు స్తుతిద్దాం. హల్లెలూయా. మన జీవితంలో మన యొక్క పుట్టిన నాటి నుండి ఇప్పుడు వరకు దేవుడు ఏ విధముగా మేళ్లను చేసి ఉన్నాడో ఆ మేళ్లను తలపరుచుకుంటూ మనము స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. శ్రీకరమరమరమ హృషికరమ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. నైనా మీరు ఇచ్చిన ఈ యొక్క ఉచితమైన రక్షణ బట్టి స్తోత్రమునైనా స్తోత్రమునైనా. మీరు ఇచ్చిన ఈ నూతన దినాన్ని బట్టి స్తోత్రమునైనా. మీరు ఇచ్చిన ఈ యొక్క ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రమునైనా. మీరు ఇచ్చిన ఈ యొక్క వస్త్రాలను బట్టి స్తోత్రమునైనా. మీరు ఇస్తున్నానైనా పోషిస్తున్నానైనా ఆహారాన్ని బట్టి స్తోత్రమునైనా. మమ్మల్ని ఆహారాన్ని ఇచ్చి తృప్తిపరుస్తున్న దేవా మీకు స్తోత్రమునైనా స్తోత్రం. మాకునైనా మంచి గృహాన్ని ఇచ్చినందుకు వందనాలు నాయన. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఉండడానికి నాయన గృహాన్ని ఇచ్చారు నాయన. ఎంతో మందికి ఉండడానికి గృహాలు లేనప్పటికీ నాయన ఒక గూడిని నాయన మాకు ఏర్పాటు చేసినందుకు వందనాలు. ఎంతో మందికి నాయన తినడానికి తిండి లేక రోడ్డు మీద అడుక్కునే స్థితిలో పడి ఉండగా ఆయన అట్టి స్థితిలో మమ్మల్ని ఉంచలేదు కానీ ఆయన మమ్మల్ని ఆయన తినడానికి తిండి ఇస్తూ ఉన్నందుకు వందనాలు, పోషిస్తూ ఉన్నందుకు వందనాలు. ఆయన పట్టుకోవడానికి వస్త్రములు లేక ఎంతో మంది ఉన్నప్పటికీ నాయన అడ్డుకుంటూ నాయన వస్త్రములు ఇచ్చినందుకు వందనాలు దేవా. స్తోత్రమునైనా. ఈ యొక్కనైనా మనుషులమైన మా కొరకునైనా, మా పాపముల కొరకు, మా శాపముల కొరకు, మా అపరాధముల కొరకునైనా మీరు బలైన విధానాన్ని బట్టి స్తోత్రమునైనా స్తోత్రమునైనా. మా కొరకునైనా ఆ యొక్క మహిమ సింహాసనాన్ని వీడిగా ఈ యొక్క భూమికి వచ్చిన దేవా మీకు స్తోత్రమునైనా. కేవలము మా కొరకే ఆ మహిమ సింహాసనాన్ని విడిచిపెట్టారు ప్రభా. మనుషుల మందుకు వచ్చారు, ఎన్నో హింసలు ప్రభా, ఎన్నో శ్రమలు పడ్డారు, ఎన్నో ఇబ్బందులు పడ్డారు ప్రభానైనా. ఎన్నో మా కొరకు సహించి ఆఖరి రక్తము వరకునైనా మా కొరకు కాల్చిన విధానాన్ని బట్టి నీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నామునైనా. ప్రతి ఒక్కరు నోరు తెరిచి స్తుతిద్దాం. ఆయన ఎవరు మౌనముగా ఉండకూడదు. దేవుని సన్నిధికి వచ్చామంటే మనం స్తుతించడానికి వచ్చాము, ఆయన గణపతించడానికి వచ్చాము, ఆయన ఆరాధించడానికి వచ్చాము. కాబట్టి ఎవరు మౌనముగా ఉండకుండా హృదయాంతరంగంలో నుండి దేవుడిని స్తుతిద్దాము. హల్లెలూయా హల్లెలూయా. రక్షణ ఉచితంగా ఇచ్చినారు ఆయన ఉచితమైన రక్షణ బట్టి స్తోత్రాలు చెల్లిద్దాము. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రమునైనా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కావలి వాడు ఉదయము కోసం మెలకువ కలిగి చూస్తున్నట్టు కావలి వాడు ఉదయము కోసం మెలకువ కలిగి చూస్తున్నట్టు ఈ మోసం చూశామయ్యా.
ఇప్పుడైనా కానీ ప్రభా మమ్మల్ని దర్శింపరావా ప్రభు, నిజముగా ప్రభా మమ్మల్ని దర్శించే దేవుడు మీరే ప్రభు నాయన. నిజముగా మమ్మల్ని దర్శించడానికి వచ్చే దేవుడు మీరు ప్రభు నాయన. నిజముగా మమ్మల్ని దర్శించండి తండ్రి, మమ్మల్ని దర్శించడయా, దర్శింపరా ప్రభు. నిజముగా ప్రభా మమ్మల్ని నాయన దర్శించడానికి నాయన నిజముగా మా యొక్కకు వచ్చే దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా నాయన. అభిషేకము లేక దర్శనము రాక నశించుచున్నామయ్యా. నిజముగా మాకు అభిషేకాన్ని ఇచ్చే దేవుడు మీరే ప్రభా నాయన. మాకు దర్శనము నాయన దర్శనాలు ఇచ్చే దేవుడు మీరు ప్రభా. అందుని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా నాయన. కావలి వాడు నాయన ఉదయం కోసం ఎదురు చూస్తున్నట్లు ప్రభా నాయన మేము మీ కోసం చూస్తున్నాము నాయన. ఆయన మా కోసం రావాయే ప్రభా, మా జీవం మీరే ప్రభా నాయన. నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా నాయన. మా జీవం మీరే ప్రభా, మా సర్వం మీరే నాయన. నీకే స్తోత్రములు నాయన. నిజముగా ఏదైనా నాయన భూమి వర్షము కోసం ఏ విధముగా చూస్తుందో ప్రభా నాయన, మీ కోసం నాయన మేము చూస్తున్నాం ప్రభా. నేర్లు మించి నాయన భూమి ఏ విధముగా చూస్తుందో మీ కోసం నాయన అటువంటి నాయన ఇదిగో ప్రభా మేము నాయన మీకోసం చూస్తున్నామయ్యా. మా కోసం రాయ, మా ప్రాణము నీవే ప్రభా, మా సర్వం నీవే నాయన. ఆయన చూపి నాయన ఏ విధముగా నీటి వాగుల కోసం నాయన ఎదురు చూస్తుందో ఇళ్ళలో ప్రభా నాయన మేము నీ కోసం చూస్తున్నాము ప్రభా. మా సర్వం నీవే ప్రభా నాయన. నిజముగా నాయన మాకు నాయన అభిషేకాన్ని ఇచ్చే దేవుడు మీరే ప్రభా, దర్శనం ఇచ్చే దేవుడు ప్రభా నాయన. మా జీవం మీరే ప్రభా, మా ప్రాణం మీరే ప్రభా, మా సర్వం మీరే ప్రభా. నిజముగానైనా మా సర్వస్వం మీరు ప్రభా. అందరి బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఎవరు నాయన మా కోసం ప్రాణం పెట్టలేదు కానీ మీరు నాయన మా కోసం మీరు ప్రాణం పెట్టినందుకు వందనాలు నాయన. మా ప్రాణం మీరు ప్రభా, మా సర్వస్వం మీరు ప్రభా నాయన. మా సర్వం మీరు ప్రభా. ఇహలోక బంధాలు నాయన ఈ రోజు ఉంటే రేపు వెళ్ళిపోతాయి కానీ మీ నాయన మీతో అనుబంధం ప్రభా సర్వస్వం మాతో ఉంటది ప్రభా. అందరి బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటాం. ప్రతి ఒక్కరు మౌనముగా ఉండకుండా, ప్రతి ఒక్కరు ఎవరికి దేవుడు నడిపించిన దాన్ని బట్టి ప్రతి ఒక్కరు స్తుతిద్దాం. ఎవరు మౌనం ఉండకుండా హల్లెలూయా. నిజముగా ప్రభా, నిజముగా ప్రభా స్తోత్రము చెల్లించుకుంటున్నాను ప్రభా నాయన. ఏంటిదైనా మా బ్రతుకులలో నాయన ఒక వర్షపు నీటిని కురిపించిన జీవధారను నాయన మా జీవితంలో నుంచి పారులాగిన సహాయం దయచేయండి నాయన. కావిని వాడు ఏ విధంగా ఉదయం కోసం చూస్తున్నాడు ప్రభా నాయన, నాలో జీవం కోసం నాయన బాగా అటువంటి జీవాన్ని నాయన దయచేయండి. మీ జీవమైన మా యొక్క విశ్వాసపు జీవితాన్ని నాయన మీ యొక్క జీవాన్ని దయచేసి నాయన మా యొక్క నిత్యమైన విశ్వాసాన్ని జీవింపజేయండి తండ్రి. వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం నాయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం.
స్తోత్రం స్తోత్రం నాయనా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ప్రభువును స్తుతిద్దాం స్తుతిద్దాం. హల్లెలూయా స్తోత్రం స్తోత్రం. అందరిలోను తెరవాలి. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 నాయనా. హల్లెలూయా స్తోత్రం. కావలివాడు ఉదయము కోసం మెలకువ కలిగి చూస్తున్నాడు. కావలివాడు ఉదయము కోసం మెలకువ కలిగి చూస్తున్నాడు. నీ కోసం చూశానయ్యా నా యేసయ్యా, నా జీవం నీవేనయ్యా. 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 నీ కోసం చూశానయ్యా నా యేసయ్యా, నా ప్రాణం 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 నీవేనయ్యా. అభిషేకంలో దర్శనముగా ప్రభునైనా దర్శించుకోవచ్చు. ప్రభునైనా మరొకరిని నైనా దర్శించడానికి రావా ప్రభు. నైనా మమ్మల్ని అభిషేకించి రావా ప్రభునైనా. ఈ దినములనైనా మమ్మల్ని అభిషేకించదు నైనా, మమ్మల్ని దర్శించదు నైనా, మమ్మల్ని నశింప చేయకుండానైనా సహాయం దయచేయండి ప్రభునైనా. ఇకనైనా ఇప్పుడైనా కానీ నాయన మేము ఎదురు చూస్తున్నాం ప్రభా. కావాలి వారు ఉదయం కోసం ఎదురు చూస్తున్నాడు, మేము ఎదురు చూస్తున్నాం నాయన. మా కోసం రావాలి. ఏదైనా భూమి నాయన వర్షం కోసం ఏ విధంగా ఎదురు చూస్తుందో మేము మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాం. మీ జీవం కోసం ఎదురు చూస్తున్నాం నాయన. మీ ప్రాణం కోసం ఎదురు చూస్తున్నాం నాయన. విధముగా నాయన నీకు వాదన కోరుతూ ఏ విధంగా ఎదురు చూస్తుందో నాయన మేము మీకోసం చూస్తూ ఉన్నాం ప్రభు. నాయన మమ్మల్ని దర్శింపరాని ప్రభు, నన్ను మమ్మల్ని అభిషేకించరాని ప్రభు. నిజముగా రాని మమ్మల్ని దర్శించారు, అభిషేకించారు. బహుబలంగానైనా మమ్మల్ని అభివృద్ధి వాటిలో మమ్మల్ని నడిపించండి. ఈ యొక్క అభిషేకాన్ని మాకు అందించి, ఈ దర్శనాలు మాకు అందించినైనా మా యొక్క వ్యక్తిగత జీవితంలో, వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో, కుటుంబ ఆత్మీయ జీవితంలోనైనా, సంఘ ఆత్మీయ జీవితంలోనైనా మమ్మల్ని అభివృద్ధి వాటిలో మీరు నడిపించండి తండ్రి. స్తోత్రం 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 స్తోత్రం
హల్లెలూయా 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 స్తోత్రం 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 చిన్ని స్థుత్యాలను తండ్రి నీకే యేసునామములో సమర్పించుకుంటాము తండ్రి. ఆమేన్. కలిసి పక్కన కూర్చో. వెతుకుటకు, పోగొట్టుకున్నటకు, దాచుకున్నటకు, పారవేయుటకు, యుద్ధము చేయుటకు, సమాధానపరచుటకు కష్టపడిన వారికి తమ ఇష్టము వలన వచ్చిన లాభమేమి? దేవుని కాలమునందు అది చక్కగా నుండినట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నల్ల హృదయము నుంచి ఉన్నాడని దేవుడు చేయి క్రియలను పరిశీలించగా తెలుసుకున్నటకు అది చాలదు. మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితము వలన సుఖం అనుభవించుట దేవుని ఇచ్చు బహుమానమే అని తెలుసుకొంటిని. ముందు జరిగినదే ఇప్పుడును జరుగును, జరగబోయినది పూర్వమందు జరిగి ఉన్నదే, జరగబోయిన దాన్ని దేవుడు మరలా రప్పించును. ప్రతి ప్రయత్నమును ప్రతి క్రియకును తగిన సమయం ఉన్నదనియు నీతిమంతులకును దుర్మార్గులకును దేవుడే తీర్చిననియు నా హృదయములో నేను అనుకుంటుని. నరులకు సంభవించినది ఏదో అదే మృగములకు సంభవించును. వాటిని కలుపు ప్రతి ఒక్కటే నరులు చచ్చునట్లు మృగములను చచ్చును. సకల సజీవులకు ఒకటే ప్రాణము, మృగముల కంటే నరులకేమీ ఎక్కువ లేదు. నరుల ఆత్మ పరమును ఎక్కిపోవును లేదో, మృగముల ప్రాణము భూమికి దిగిపోవునో లేదో ఎవరికి తెలియను. Hallelujah.